చూడండి గాయస్, లవ్ ఫెయిల్యూర్ గాయస్. ఏం చేస్తున్నారా? తెంగాలి గింత లేరు గుల్లిగాలి ప్రేమని దోమలంట. ఏదో అది బాధ ఒక అన్నలాగా అడుగుతున్నా. చెప్పు ఏమే నీకు ఏం తక్కువైంది చెప్పు. మనం ఎంతో గాఢంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి మన దూరం నుంచి పోతే బాధ అవుతుందా? బాధ నరకం అనిపిస్తుందా? పండగ వాళ్ళు ఎవరితో మాట్లాడుతుంటారు? మనం మాట్లాడద్దు కదా. అలా డాడీ పోలీసులు పట్టుకొచ్చాడు. ఏడికి తీసుకోవాలరా? మోని దగ్గర తీసుకోవాలి. ఎంత ప్రేమ ఉన్నా అలా డాడీ వాళ్ళ పర్మిషన్ లేదు, మనం ఏం చేయలేం. ఏమైతుంది? ఏమైంది? మంది ఆఫీస్ రా, చేపల మార్కెట్ అయిపోతుంది, ఎవరెవరు వస్తుర్రు, ఏదేదో అవుతుంది. అది కరెక్టే. హర్షిత్ రానా చివరి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వడు తెలుసా? బాయ్ బిల్కుల్ బాయ్, నాకైతే క్రికెట్ మీద ఫుల్ జ్ఞానం ఉంది. ఇంత జ్ఞానం ఉంటే హానా యాప్ లో చూపించొచ్చు కదా. హానా అదేంటి? బాయ్ హానాలా నీ నాలెడ్జ్ ని పైసలుగా మార్చుకోవచ్చు. అదేలా? ఇది చూడు, ఇక్కడ ట్రెండింగ్ అయిపోయే క్వశ్చన్ ఉంది, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఎవరు గెలుస్తారని. నాకు అనిపించింది నేను ఎస్మిని సెలెక్ట్ చేస్తాను. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే క్వాంటిటీ ఎక్కువ పెంచుకో, నువ్వు ఎక్కువ క్యాష్ గెలవచ్చు. మరి మనీ ఎలా విత్డ్రా చేస్తారు? నువ్వు ఎంత గెలుస్తావో దీంట్లో 0% కమిషన్ ఉంటుంది. నువ్వు యూపీఐ ద్వారా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకొని మనీ అనేది మొత్తం నీ బ్యాంక్ వచ్చేస్తుంది. డౌన్లోడ్ ఇక్కడ చేయాలి. నా డిస్క్రిప్షన్ దానికి లింక్ పెట్టాను, నువ్వు వెళ్ళి సైన్ అప్ చేసి నా ప్రోమో కోడ్ అజ్జు యూజ్ చేసావు, 100 రూపీస్ బోనస్ వస్తుంది. సో నువ్వు దాని ద్వారా గేమ్ ఆడొచ్చు. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళి హానా యాప్ డౌన్లోడ్ చేసా, మజాదార్లో ఆడేస్తా. చూడు బాయ్. నా వెలుగు ఏం పంచాయతీలో ఏందో నాకు వేరే వేరే టెన్షన్లు వస్తున్నాయి. మొత్తం ఆఫ్ రోడింగ్ అయిపోతుంది ఇలా కార్తో. లవ్ ఫెయిల్యూర్ గాయస్ చూడండి గాయస్, లవ్ ఫెయిల్యూర్ గాయస్. ఈ దొంగ కొడుకు కూడా కనబెట్టాడు గాయస్. ఆయనకి ఏం బాధ వచ్చింది, ఆయనకి ఏం పోయింది, ఏదో జీవితంలో ఏదో ముడిచిపోయినాడు చేస్తుండు. చూడ ఫోన్ చేద్దాం ఈ నుంచి, నన్ను చూడలే అనుకుంటున్నా అసలు. ఏదో ఇప్పుడు అడిగి మాట్లాడుతూ చూద్దాం. చూసిండ్రు అరే నాకు గుడ్లు కావాలిరా. ఏడున్నాను బయటకు వచ్చినా. బయటకా? ఇంత పొద్దున బయటకి వెళ్ళిపోయినవరా? షాప్కి వచ్చిన. షాపా? ఏ షాప్ రా? గుడ్లు కావాలా నీకు? నువ్వే షాప్ కాడ ఉన్నావు? నేను బయట ఉన్నా. మన ఇంటి పక్కన షాప్ ఉండదా కొంచెం లోపల? మన ఇంటి పక్కన షాప్ ఉంది కానీ చాలా దగ్గర ఉంటుంది, నువ్వు చాలా దూరం ఉన్నా అనుకుంటా. లేదు. సరే సరేరా, సరే సరే. వద్దు వద్దు తెచ్చుకుంటారా? వద్దులేరా వద్దులే. చూసినావు గాయస్, దొంగ నా కొడుకు షాప్ కాడ పోయింది. ఇంకా వాడు రియాక్షన్ కావాలరా, వాడు రియాక్షన్ కావాలి. చూపా ఎవరా? ఏం చేస్తున్నారా? సారీ బాయ్. ఏమనుకో. అవునా? జస్ట్ లో వాళ్ళ గల్లీలో ఎందుకు స్పీడ్ మనకి? అంటే ఆర్డర్ మళ్ళా. సారీ 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 సారీ. ఏం చేస్తున్నావు బేడ? అవుదేరా తమాషాలు దిగుతున్నా పొద్దు పొద్దున ఇడికొచ్చి. అవును నీతో మాట్లాడుతా, కార్ పార్క్ చేసుకుంటున్నా.
ఏం తమాషా చేస్తారా మీరు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచులు ఉంటాయి, నాకు అర్థం కాదు. ఏమి పైలోకం నుంచి వచ్చి రారా పుకాయగాలు? తమాషా ఎవడా తెంగాలి గింత లేరు గుల్లిగాలు ప్రేమని దోవాలంట. రారా ఏమరా ఎండలో కూర్చోబెడతా ఇట్రా. ఉండగా కర్ర ఇంకా కర్ర చేస్తావా? చెప్పురా. బాగా ఏందిరా నాకు అర్థం కాదు. ఏం బాధలు లేదని ఉత్త వచ్చిన పొద్దు పొద్దునే కొట్టాను రాదా. ఏదో అది బాధ ఒక అన్నలాగా అడుగుతాను. చెప్పు ఏమే నీకు ఏం తక్కువైంది చెప్పు. తిండి పెడతలేరా? ఆఫీస్లో రెస్పెక్ట్ ఇస్తలేరా? లేకపోతే బయటికి తిప్పుతలేరా? లేదా గుద కింద బండి ఉందిగా తిరుగుతలేవా? చెప్పు ఏమైంది? నీ బాధ ఏంది అసలు? నిన్ను ఏది ఆపుతుంది? నువ్వు ఏదో ప్రపంచంలో అంతా మొడజిగిపోయి ఎన్నో కోట్లు సంపాదిస్తా కోట్లని మొడజిగిపోయిన తోడు ఇక్కడ కూర్చున్నావు వచ్చి. చెప్పు ఏమైంది బా చెప్పురా. ఎన్ని రోజులు ఉండే కదా నువ్వు సడన్గా వెళ్ళిపోతే ఎట్లా? బాధ అవుతుంది కదా. మనం ఎంతో గాఢంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి మన దూరం నుంచి పోతే బాధ అవుతుంది కదా. బాధ నరకం అనిపిస్తుందా? నీ గుత్తకి ఎంత వేసి ఉంటుందిరా? మళ్ళీ నువ్వు ఇట్లా మాట్లాడతారు ఏది ఇట్లా మాట్లాడతారు మళ్ళీ ఏజ్ ఎంత ఉందండి? బాధ అవుతుంది కదన్న, ఏజ్లో ఇక్కడ బాధ ఎందుకు అవుతుంది? ప్రేమ అన్నప్పుడు ప్రేమ కరెక్టే, రాకపోతే నీ ఏజ్ రా బాధపడు. ఓకే ఇది ఒక ఇది ఏమంటారు ఎడాల్సి ఏదో ఇది ఉంటుంది నాకు తెలుసు. ఆ ఏజ్లో మీకు అన్నీ వస్తాయి, తమాషాలు ఏమేమో కోరికలు అన్నీ ఉంటాయి, లైట్ తీసుకో. కానీ అన్నీ ఎదిరించాలరా. ఇప్పుడు నాకు బ్రేకప్ అయింది చూడండి ఎట్లా తిరుగుతున్నా చిల్లరగా అలా బండి వేసుకొని ఎడబట్టాడు. మాపు కేరళ పోతా, బెంగళూరు పోతా, బొంబాయి పోతా. నువ్వు అట్లా బండి వేసుకొని చైతన్యపురి తెలిసినవారు అంతా తిరగాలరా. ఒక్క వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడకంటారు, వాళ్ళ ఇంట్లో వెళ్ళేమో అట్లా మాట్లాడతారు. ఏ అక్క వాళ్ళు? పండక్క వాళ్ళు ఎవరితో మాట్లాడుతుంటారు? మోనితో మనం మాట్లాడద్దు కదరా. అలా డాడీ పోలీసులో పట్టుకొచ్చాడు. ఆ పోలీసు వాడు ఆమె చేసిండు. నీకోసం దెబ్బలు తిన్న తర్వాత కూడా పోలీసు దెబ్బ తిన్న తర్వాత కూడా అరే ఏడా కోపడితే అని చెప్పి దెబ్బలు తిన్న తర్వాత కూడా నవ్వుతున్నా. ఎందుకు మనకు కొట్లాడాలి గొడవలు ఎందుకు? నీ గురించే కదా. నువ్వు అన్ని మైండ్లో పెట్టుకొని చేయాలి కదరా. ఇప్పుడు ఇవన్నీ డిప్రెషన్ పోతే ఎట్లా? ఇప్పుడు ఏం మౌనిని కలుస్తావా? మౌనితో మాట్లాడతావా? సిగ్గులేదారా? పోలీసు వాడు పట్టుకోయి గుద్దాలు కొట్టిను. నాకేం అనిపిస్తలే అన్న వాడు కొట్టి. ఏమనిపిస్తలేదురా, కింద పోతే ఇంకా అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అమ్మో ఇదా లైఫ్ అని అనిపిస్తుంది. 3rd degree చూపిలే నీకు ఇంకా. ఏదో బేసిక్గా కొట్టిండ్రు చిన్నగా అట్లా ఇట్లా టచ్ చేసిరు అంతే. అది టచ్ అప్ అంటారు దాన్ని. టచ్ అప్పే అది. దెబ్బలు చూడలేను నేను చూసినప్పుడు అన్నీ చూసి వచ్చినా మేము. టచ్ అప్లకే నువ్వు ఇట్లా అయితే ఎట్లా రా? చెప్పు ఒక మాట. మోని దగ్గర తీసుకోపో అన్న. ఏడికి తీసుకోవాలరా? మోని దగ్గర తీసుకోపో. లేదన్నా ఇంట్లో కూడా మర్చిపో మౌని దగ్గర తీసుకోవాలంటే నాకు ఒకటే సినిమా గుర్తొస్తుంది. శంభో శివ శంభో శివ శివ శంభో. యుద్ధాలు చేయాలరా మీ ప్రేమల కోసం? తీసుకోపో లైట్ తీసుకోదని మౌనిని మర్చిపో. నువ్వు కూడా అదే మాట చెప్తావు. మర్చిపోరా. నీ అన్నను కాబట్టి నీకు మంచి చెప్తున్నా. వేరేవాడినైతే పోదాం కొట్లాడదాం అంటుండే. నీ మంచి కోసం నీ లైఫ్ కోసం చెప్తున్నా. ఎందుకు మర్చిపోవాలి? నీ మనసు అడుగు రా. నీకు అర్థమైతలేదు. ఆ పిల్ల దూరం అయిపోయింది రా. అయ్యే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ పిల్లకి మేము ఎంత ప్రేమ ఉన్నా అలా డాడీ వాళ్ళ పర్మిషన్ లేదు మనం ఏం చేయలేం. అర్థమైందా? ఇంకోసారి మాట్లాడి చూద్దాం. ఏం మాట్లాడాలి రా? నీ అరే అమ్మ నేను క్రియేటర్ రా. నేను ఊకి ఎరుపు పని చేద్దాం తిరిగాను రా. నేను ఇప్పుడు చూడు గింత దానికి ఎన్నెన్నో బూతులు తిడుతున్నాను. ఏదేదో తిడుతుర్రు. నేను చేసింది లేదు ఏమీ లేదు. నా మీద వేసుకుంటారు అందరూ.
వద్దురా ఇగో నేను నాకు మంచి చేయాలని ఉందిరా, నీ ఆనందం కోసం చేయాలని నా తమ్ముడు నీకు చేస్తా, నాకు ఏం లేదు. కానీ చేసిన తర్వాత ఏమవుతుంది నీకు అర్థమవుతున్నాయి పంచాయతీలు. మంది ఆఫీస్ రా, చేపల మార్కెట్ అయిపోతుంది, ఎవరెవరు వస్తుర్రు, ఏదేదో అవుతుంది. అరే ఆలోచించి చేయాలరా, ఇవన్నీ పంచాయతీ పెట్టుకోద్దురా. ఏ దగ్గర వచ్చి అవ్వా ఈడు అజ్జు వాళ్ళ తమ్ముడు. ఏమైతుంది ఏమైంది? నువ్వు కూడా అట్లా ఏమైందిరా ఏడుస్తున్నావా? నువ్వు వద్దు ప్రేమకు రే వద్దొద్దు అన్నాడు కాదురా, డాడీ వాళ్ళతో పంచాయతీ ఎందుకు? పంచాయతీ కాదన్న మాట్లాడన్నా. నా గ్రేట్ రావణ్ గారు ఏడుస్తున్నాడు ఒక అమ్మాయి కోసం, మౌని అనే అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు. ఏదన్నా మాట్లాడన్నా. నువ్వు కూడా అదే మాట చెప్తున్నావు, మర్చిపో నాతో అయితే అది కష్టమేరా, మర్చిపోరా, ఏం చేయలేం రా, వదిలే అన్నా, మర్చిపో, నీ మంచిగా చెప్తున్నా. ఏ మజాక్ నవ్వుతూ చెప్తున్నా అంటే సీరియస్ తీసుకోవట్లేవా? కొట్టి చెప్పాలా? ఫోన్ నా తిప్పలేమో పడుతుంది. ఏంటి తిప్పలు ఉండేది, మళ్ళీ నా ఆఫీస్లో తిప్పలు పడతాడట. పంచాయతీ అయితే ఎవడి మీద వచ్చేది, నిన్ను ఎవడేమన్నాడు, నా దగ్గర వచ్చి వేలు చూపిస్తా. ప్రతి ఒంతో మాట్లాడవలసి వస్తుంది ఆ మొట్టలో. అర్థమైందా? ఆఫీస్లో ఉండు, చాలా మేము ఫోకస్ అయ్యి లవడా అనుకుంటూ తిరుగుకుంటున్నావు అనుకో, రీల్స్ మీద ఫోకస్ అయ్యి రీల్స్ చేసుకో. లేనోడికి తెలుస్తుంది బాధ లేదు, మీకు అన్నీ ఉన్నాయి కదా చేసుకుంటే ఏమవుతాయి వీడియోలు అన్నీ తెచ్చి పెడితే ఏం తెలియదు వీళ్ళకి వాల్యూలు, తెలియని వాళ్ళకి తెలుస్తుంది, ఏం లేనోడికి తెలుస్తుంది వాల్యూ ఏందో. బండి వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపో. ఓ రోజు ఇటు కనబడ్డావు, ఎవడోడో ఫోన్ చేసి మీ వాడు ఈడేం చేస్తున్నా అని చెప్పి నాకు ఫోన్లో వచ్చినా అనుకో, ఈసారి ఈ తాడుతో కుదిరి ఇంకా. అర్థమైందా?